హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. షుగర్ పేషెంట్స్ పచ్చి కాకరకాయ తినలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ పొడి తయారు చేసుకోండి. ప్రతిరోజు మీరు అన్నంలో ఇష్టంగా, ఈజీగా తినగలుగుతారు. ముందుగా ఈ పొడి తయారు చేసుకోవడం కోసమని పావు కేజీ కాకరకాయలను తీసుకొని, ఇలా పైన చిక్కు తీసేసి శుభ్రంగా కడిగి, రౌండ్‌గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. షుగర్ పేషెంట్లకే కాకుండా పిల్లలకి, పెద్దలకి పొట్టలో ఏమన్నా నులిపురుగులు ఉన్నా సరే పోయి పొట్ట అయితే చాలా క్లీన్ అవుతుంది. ఇలాంటి పొడిని మీరు అప్పుడప్పుడన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా రౌండ్‌గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని, వీటిని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఎర్రగా వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించకండి, చేదొచ్చేస్తాయి. ఇలా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేయండి. ఇప్పుడు దీనిలో కారం, పచ్చి కారం అంటారు కదా కూరల్లో వాడేది, అది ఒక స్పూన్ వరకు వేసుకోండి. దాంతో పాటు 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వీటిని మరీ ముద్దలా కాకుండా జస్ట్ ఒకసారి కోర్స్‌లా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా పొడిగానే ఉండాలి. ఆ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకొని సేమ్ అదే మిక్సీ జార్‌లో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఇలా జస్ట్ ఒకసారి కోర్స్‌లా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మనం ఇందాక కాకరకాయలు వేయించింది ఉంది కదా! అదైనా తీసుకోవచ్చు. దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకొని 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోండి. కరివేపాకు రెబ్బలు కూడా 2 వేసుకోండి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసుకున్న కాకరకాయని కూడా వేసుకోవాలి. అలాగే దాంతో పాటు కొబ్బరి కారం రెడీ చేసుకున్నాం కదా! దాన్ని కూడా 2 స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన కారం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.